భారతదేశం ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తోంది. ఒకటి దేశం లోపల తన రైతుల కోసం, మరొకటి దేశం బయట ప్రపంచ వేదికపై తన స్థానం కోసం. ఈరోజు మనం ఈ రెండు రంగాలను, ఇండియా ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లను, అది చేస్తున్న కఠినమైన ఎంపికలను పరిశీలిద్దాం. అసలు ప్రశ్నేంటంటే, ఒకవైపు సొంత రైతుల బాగోగులు చూసుకోవాలి, మరోవైపు అమెరికా లాంటి ఒక సూపర్ పవర్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇది చాలా సున్నితమైన విషయం గదా. మరి ఇండియా ఈ సవాలును ఎలా ఎదుర్కొందో చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం మూడు విషయాలు చూద్దాం. ఫస్ట్, రైతుల ఆందోళనల నుండి మొదలుపెట్టి విదేశీ ఒప్పందాల వరకు వెళ్దాం. నెక్స్ట్, అణుశక్తి రంగంలోని పెద్ద రిస్కేంటి? ఇక ఫైనల్గా అసలు ఈ నిర్ణయాలన్నింటి వెనక ఉన్న గ్లోబల్ పాలిటిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మొదటి విభాగానికొచ్చేద్దాం. ఇక్కడ ఒకవైపు భారత రైతులున్నారు, మరోవైపు ఒక పెద్ద అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం. ఈ రెండింటి మధ్య జరుగుతున్న సంఘర్షణను ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య ఎక్కడుందంటే ఈ నెంబర్స్లోనే ఉంది. చూడండి, మన దేశానికి ఏటా 3 కోట్ల టన్నుల పప్పుధాన్యాలు అవసరం. కాని మన రైతులు పండించేది మాత్రం కేవలం 2.45 కోట్ల టన్నులు. అంటే దాదాపు 55 లక్షల టన్నుల గ్యాప్ ఉంది. మరి ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? తప్పదు, దిగుమతులపైనే ఆధారపడాలి. సరిగ్గా ఇక్కడే ఓ ట్విస్ట్ వచ్చింది. అమెరికా వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇండియా మా దగ్గర్నుంచి పప్పులు కొంటుంది అని చెప్పేశారు. అంతే, ఆ ఒక్క మాటతో మన రైతుల గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఎందుకంటే బయటనుంచి చౌకగా పప్పులొస్తే తమ పోటీ పడలేమని, తమ బతుకులే నాశనమవుతాయని వాళ్ల భయం. ఆ తర్వాతేం జరిగిందో చూడండి. ఇక్కడే అసలు మలుపుంది. రైతుల ఆందోళన, ఇండియా ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడికి అమెరికా తలొగ్గాల్సి వచ్చింది. వాళ్లు తమ ప్రకటనను మార్చి ఆ పప్పుల దిగుమతి ప్రస్తావననే పూర్తిగా తీసేశారు. ఇది మన ప్రభుత్వానికి ఒక పెద్ద దౌత్య విజయం. అలాగే లక్షలాది మంది రైతులకు ఇది చాలా పెద్ద ఊరట. సరే, వ్యవసాయ రంగంలో ఒక గండం గడిచింది. కానీ ఇప్పుడు ఇండియా ముందు మరో పెద్ద సవాలొచ్చిపడింది. అదే అణుశక్తి. ఇక్కడ సమస్య డబ్బు గురించి కాదు, ఏకంగా ప్రాణాలతో ముడిపడుంది. మరి ఇంధన అవసరాలకు, ప్రజా భద్రతకు మధ్య ఈ బ్యాలెన్స్ ఎలా సాధిస్తారో చూద్దాం. ఈ చర్చను అర్థం చేసుకోవాలంటే అణు బాధ్యత అంటే ఏంటో ముందు సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒకవేళ అనుకోకుండా అణు కర్మాగారంలో ప్రమాదం జరిగితే బాధితులకు నష్టపరిహారం ఎవరు కట్టాలి? ఆ బాధ్యత ఎవరిది అని చెప్పేదే ఈ చట్టం. ఈ కొత్త శాంతి చట్టం అసలు కథనే మార్చేసింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒకవేళ ప్రమాదం జరిగితే తప్పుడు పరికరాలు సప్లై చేసిన కంపెనీని కూడా బాధ్యుల్ని చేసే అవకాశం ఉండేది. కాని కొత్త చట్టంలో ఆ ఆప్షన్ తీసేశారు. ఇప్పుడు మొత్తం బాధ్యత ప్లాంట్ నడిపే ఆపరేటర్ మీదే. వాళ్ల బాధ్యత కూడా గరిష్టంగా 3,000 కోట్ల రూపాయలకు లిమిట్ చేశారు. ఒకవేళ నష్టమంతకన్నా ఎక్కువైతే ప్రభుత్వం మరో 3,900 కోట్ల వరకు ఇస్తుంది. అసలు ప్రభుత్వం ఈ మార్పులు ఎందుకు చేసింది అనే ప్రశ్నొస్తుంది కదా. సమాధానం ఒకటే, పెట్టుబడులు. ఆలోచించండి, మీమీద అంతులేని బాధ్యత పెడితే ఏ విదేశీ కంపెనీ అయినా ఇండియాలో అణుకర్మాగారాలు కట్టడానికి ముందుకు వస్తుందా? భయపడతారు కదా. ఆ భయాన్ని పోగొట్టి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ పెట్టుబడులు అంత అవసరమా? ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. 2020 కల్లా 20 గిగావాట్ల అణు విద్యుత్ను ఉత్పత్తి చేయాలని మన టార్గెట్. కాని మనం సాధించిందెంత? కేవలం 6.78 గిగావాట్లు. చూసారా ఎంత పెద్ద గ్యాప్ ఉందో? ఈ గ్యాప్ని పూడ్చాలంటే ప్రైవేట్, విదేశీ పెట్టుబడులు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు, అణుశక్తి, ఈ నిర్ణయాలన్నీ వేర్వేరుగా అనిపించొచ్చు. కాని వాటన్నిటికీ వెనకనుంచి నడిపిస్తున్న ఒక పెద్ద శక్తి ఉంది. అదే గ్లోబల్ పాలిటిక్స్. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం. ఇది అర్థమైతేనే మనకు మొత్తం పిక్చర్ క్లియర్ అవుతుంది. ఇప్పటి ప్రపంచం ఒక కొత్త గేమ్ లాంటిది. అమెరికా, చైనా లాంటి దేశాలు ఫ్రెండ్షిప్, వాల్యూస్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. వాళ్లకు కావలసింది ఒక్కటే, మాకేంటి లాభం. అంతా గివ్ అండ్ టేక్ పాలసీ. ఒకవైపు చైనా దూకుడుగా ముందుకెళ్తోంది, మరోవైపు పాత అంతర్జాతీయ రూల్సన్నీ బలహీనపడిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎవరి పక్కన చేరకుండా సొంతంగా నిలబడటమంటే ఇండియాకు కత్తిమీద సాములాంటిదే. సో ఇప్పుడు మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. రైతుల విషయంలో అమెరికాను ఒప్పించడం, అణు సరఫరాదారులకు అనుకూలంగా చట్టాలు మార్చడం, ఇవన్నీ విడివిడి సంఘటనలు కావు.
ఈ కొత్త ప్రపంచ రాజకీయ పరిస్థితులకు ఇండియా ఇస్తున్న జవాబులివి. మన జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవాలి, అదే సమయంలో గ్లోబల్ పవర్స్తో సంబంధాలు కూడా కొనసాగించాలి. అందుకే ఈ కఠినమైన రాజీలు తప్పడం లేదు. మరి ఇంత క్లిష్ట పరిస్థితిలో ఇండియా ఏం చేయాలి? ఈ వ్యాఖ్య దానికొక దారి చూపిస్తోంది. ప్రపంచ వేదిక మీద అవసరమైనప్పుడు కొన్ని చిన్న చిన్న రాజీలు తప్పకపోవచ్చు. కానీ అదే సమయంలో మన చుట్టుపక్కల దేశాలతో ఆసియాలో మన బలాన్ని, ప్రభావాన్ని పెంచుకోవడంపై ఫుల్ ఫోకస్ పెట్టాలి. ఇదే ముందుకు వెళ్లడానికి సరియైన మార్గం. చివరగా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేయాలి. ఒక దేశం తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఎంత మూల్యం చెల్లించాలి? రైతుల బతుకుతెరువు, ప్రజల భద్రత ఇలాంటి వాటిని పణంగా పెట్టొచ్చా? ఒక గొప్ప భవిష్యత్తు కోసం ఈ వర్తమానంలో మనం ఎంత త్యాగం చేయాలి? దీనికి అంత సులభంగా సమాధానం దొరకదు.